అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజంగా మీరు అడిగే నిజమే ఉంటే, మీరు చెప్పే నిజమే ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీకు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు ముందు, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా?